రియల్ ఎస్టేట్ దందాకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డాగా తయారైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న నాదర్గుల్ భూములను కాపాడాలని కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. భూములను కబ్జా చేయడమే ప్రజాప్రతినిధుల పనిగా మారిందని విమర్శించారు. కబ్జాదారుల వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందన్నారు. రంగారెడ్డి జిల్లాలో 100 ఎకరాల భూములను కాంగ్రెస్ నాయకులు కబ్జాలు చేశారని మండిపడ్డారు. 7,000 కోట్ల విలువైన నాదర్గుల్ భూములను జిల్లా అధికారులు కాపాడాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. కబ్జాలు చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. రెవెన్యూ మంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు బీఆర్ఎస్ నేతలు. నాదర్గుల్ ల్యాండ్ సంబంధించి కూడా ప్రభుత్వ భూమి అనేది ఆమోదించిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో చిన్న లొసుగు పెట్టుకుని దాన్ని ఎట్లా ఆక్యుపై చేసుకోవాలా ఎట్లా తీసుకోవాలని ప్రయత్నమే చేస్తున్నారు తప్పిస్తే దీన్ని ఎట్లా కాపాడాలి ప్రజలకు ఎట్లా అప్పచెప్పాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. 300 ఎకరాలు 373 ఎకరాలను చూస్తా ఉన్నాం. కానీ దాని వెనకాల 600 మంది రైతులు అక్కడ కబ్జాలో ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారు. 2070వ సంవత్సరం నుండి వాళ్ళ తాతల నుండి వాళ్ళందరూ కూడా అక్కడ వ్యవసాయం చేసుకుంటున్న సందర్భం. అందరికీ కూడా 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు అంతకన్నా ఎక్కువ లేదు. వాళ్ళు అక్కడే వ్యవసాయం చేసుకుని బ్రతికే వాళ్ళు. కానీ ఈ మధ్య వాళ్ళని భయపెట్టించి ఏదో ఒక రకంగా వాళ్ళను మీకు చెందదని చెప్పేసి భయపెట్టించి వాళ్ళని బయటికి నెట్టేసి రేకుల షీట్స్ వేసుకుంటున్న విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం.